మరి ఒక స్త్రీని అనామకురాలు అని మాట్లాడుతున్నారు. పల్లెటూర్లలో పెంకిటిల్లు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి. నేను వేదం గురించి, వేద మంత్రాల గురించి నాకేం తెలుసు మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు నా ఫోటో చూపించి వీడియో చేసినప్పుడు అదే పాయింట్ మీద ఇప్పుడు కూడా మళ్ళీ అదే దాచిపెట్టారు. నాకు ఏబిసిడీలు వచ్చా లేదా, నాకు పేరుందో నా ఫోటో పెట్టి మీరు వీడియో చేయాలనుకున్నప్పుడు దానికి సమాధానం చెప్పండి. మీరు అసత్యం చెప్పారా లేదా? ఏదో ఇద్దరు అమ్మలక్కలు కూర్చుని ఇంకో అమ్మలక్క గురించి మాట్లాడు. వెంకట చాగంటి గారు, మీ తప్పులు మీకు తెలియట్లేదండి. మీ తప్పులు మీకు తెలియట్లేదు. అది సంస్కారం అనిపించుకుంటుందా? అసలు బాడీ షేమింగ్ చేస్తారా? ఇంత వయసు వచ్చి మీరు చేస్తున్నారు కదా, పెట్టలేమా? మాకు ఏతో మాకు క్రియేట్ చేయటం రాదా? నేను నా వీడియోలలో నేను ఎప్పుడూ కూడా ముందుగా నా పేరుని చెప్పను. అలాగే మీరు కూడా ఎప్పుడు మీ పేరేమిటి అని అడగలేదు. కామెంట్లలో కూడా మీరెవరూ కూడా మీ పేరేమిటి అని అడగలేదు. మీరందరూ కూడా నేనేం చెప్తున్నానో అది వింటున్నారు, విషయం ఏమిటో తెలుసుకుంటున్నారు. నేను కూడా ఏమనుకుంటానంటే, వీడియో సాగదీయకూడదు. ప్రజలు ఎంతో బిజీగా ఉంటారు. అందరూ చాలా బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఏ వీడియో చేసినా 10 మినిట్స్ కన్నా ఎక్కువ చేయను. 10 మినిట్స్ లోపే ఉంటుంది నా వీడియో ఏదైనా సరే. నేను చెప్పాలనుకున్నది నేను 10 మినిట్స్ లోపే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకు? చూసే వాళ్ళ సమయాన్ని వృధా చేయకూడదు. ఎన్నో పనులుంటాయి. మన వీడియోనే కూర్చుని అరగంట, గంట ఏం చూస్తారని చెప్పేసి నేను ఎక్కువగా మాట్లాడను. విషయం ఏమిటంటే, వెంకట చాగంటి గారి గురించి వీడియోలు చేశాను కదా, దానికి వారు నా ఫోటోని చూపిస్తూ వారు ఒక వీడియో చేయటం జరిగింది. అందులో నా మీద మొదటి అభియోగం ఏమిటి అంటే, నేను పేరు చెప్పలేదంట. అందుకని నేను అనామకురాలిని. నా గురించి మాట్లాడుతూ అనామకురాలు అని మాట్లాడుతున్నారు వెంకట చాగంటి గారు. చాగంటి గారు ఎంత సంస్కారవంతులో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే, నేను చేసిన వీడియోలో పాయింట్ల గురించి మాట్లాడుకోకుండా వీళ్ళు మళ్ళీ ఎప్పుడూ చేసేలాగే రమణానంద మహర్షిని విమర్శించటం, వీళ్ళకి అదే పని కదా. ఇద్దరు పెద్దోళ్ళు కూర్చుని మన పాత రోజుల్లో మా చిన్న వయసులో పల్లెటూరులో మా అమ్మమ్మ గారి ఊరు ఎప్పుడైనా వెళ్తే, పల్లెటూర్లలో పెంకిటిల్లు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి బయట. ఆ అరుగుల మీద కూర్చుని మగవాళ్ళు అటెళ్ళే వాళ్ళని ఇటెళ్ళే వాళ్ళని పేర్లు పెట్టుకుంటూ ఏదో ఒకటి వాళ్ళ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. నేను చూసి చిరాకు పడేదాన్ని వాళ్ళని చూసి. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధి వీళ్ళకి, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని పేర్లు పెట్టుకుంటూ ఉంటారని చెప్పి చిరాకు పడేదాన్ని. ఆ రోజుల్లో అరుగుల మీద కూర్చుని ఎలాగైతే మాట్లాడుకునేవారో, మరి ఇప్పుడు యూట్యూబ్ వేదికగా కూర్చుని ఎప్పుడు చూసినా ఆ రమణానంద మహర్షి వారిపై పడి అసత్య ఆరోపణలు చేస్తూ వీడియోలు చేసుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. ఆ పెద్దవాళ్ళిద్దరూ వీడియోలు చేసుకుంటూ ఉంటారు. మరి ఇలా చేస్తున్నప్పుడు వీడియోలు పాయింట్లు మాట్లాడితే పర్వాలేదు, కానీ వాళ్ళు అసత్యాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ వెంకట చాగంటి గారు అసత్య ఆరోపణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు మన రమణానంద మహర్షి వారిపై. నేను చేసిన అన్ని వీడియోల్లో కూడా ఆయన మాట్లాడిన అసత్య ఆరోపణల్ని ఖండిస్తూనే వీడియోలు చేశాను తప్ప, నేను వేదం గురించి, వేద మంత్రాల గురించి నాకేం తెలుసు మాట్లాడటానికి. నేను మాట్లాడిందల్లా వెంకట చాగంటి గారు అసత్య ఆరోపణలు చేస్తున్నారు రమణానంద మహర్షి వారిపై, అదే పాయింట్లు మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళు నా ఫోటో చూపించి వీడియో చేసినప్పుడు అదే పాయింట్ మీద నేను మాట్లాడిన విషయం ఏమిటి, దాని మీద వీళ్ళు మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. కానీ దానికి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు అసత్య ప్రచారం చేశారని. నేను ఏ వీడియో గురించి వీళ్ళు వీడియో పెట్టారంటే, నేను రమణానంద మహర్షి వారు ఏ స్వరాన్ని మీరు పరిష్కరించారు, అది కూడా మీరు వీడియో చేసి పెట్టుంటే బాగుండేది, వివరణ ఇచ్చుంటే బాగుండేది అని అన్నారు ఈ వెంకట చాగంటి గారు. దానికి ఆల్రెడీ అంతకుముందే రమణానంద మహర్షి వారు వివరణ ఇచ్చారు, ఇచ్చినా సరే ఇవ్వలేనట్టు, ఇచ్చుంటే బాగుండేది అని అంటున్నారు ఈయన అని వివరించి వీడియో చేశాను. ఒకటేమో నమక చమక మంత్రాలలో, ప్రవచనాలలో మాకు ఏదో సంస్కృత జ్ఞానం అలా పైపైన చెప్పారు. ఆ విషయాన్ని ప్రస్తావించి ఆ వీడియో క్లిప్పింగు, ఈయనకి వివరణ ఇచ్చిన వీడియో క్లిప్పింగు రెండు చూపిస్తూ వీడియో చేశాను. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ అదే దాచిపెట్టారు ఆయన.
వివరణ ఇచ్చిన వీడియోని దాచిపెట్టి దాని గురించి మాట్లాడకుండా, వివరణ ఇచ్చిన వీడియో క్లిప్పింగ్ చూపించకుండా, నేను నమ్మక చమ్మక మంత్రాల ప్రవచనంలోని వీడియో క్లిప్పింగ్ చూపించాను కదా, అది మాకు చెప్పిన మాటలవి. ఆయనకి వివరణ ఇచ్చిన క్లిప్పింగ్ కాదు, అది మాకు చెప్పిన ప్రవచనంలో చెప్పిన మాటల గురించి ఆ క్లిప్పింగ్ పెట్టి ఆయన చదివిన మంత్రాలు తప్పుగా చదివారని చెప్పేసి ఈయన చెప్తున్నారు. మరి ఎప్పుడు చూసినా రమణానంద మహర్షి వారిపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్న ఈయన మరి మంత్రాలు కూడా రమణానంద మహర్షి వారు మంత్రాలు కూడా తప్పుగానే చదివారని అనకపోతే కరెక్ట్గా చదివారని అంటారా? చెప్పండి మీరు. నేను ప్రతి వీడియోలో కూడా ఈయన చెప్పిన మాటల్ని ఖండిస్తున్నాను, ఈయన చెప్పిన అబద్ధాన్ని ఖండిస్తూ వీడియో చేశాను. 3 వీడియోల్లో కూడా ఆయన చెప్పింది ఖండించాను తప్ప, నేను వేద మంత్రాల్లో నాకేదో జ్ఞానం ఉందని కానీ, నేను వేద మంత్రాలను చదివేశానని కానీ, నాకు అన్నీ తెలుసు, నా సంస్కృతం తెలుసని కానీ నేను ఎక్కడా చెప్పలేదు. రమణానంద మహర్షి వారికి వేదాలు రావు, సంస్కృతం రాదు అని ఎలా తీర్పిచ్చారో నాకు ఏబిసిడీలు కూడా రావని ఈయన తీర్పిస్తున్నారు. వేదాలు చదివారు కదా, ఆత్మసాక్షాత్కారం కలిగేసింది. వేదాలు చదివిన వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈయన చెప్పినట్టుగా అయితే వేదాలు చదివితేనే ఆత్మసాక్షాత్కారం కలిగేస్తుంది. మరి అలా ఆత్మసాక్షాత్కారం కలిగేసి నాకు ఏబిసిడీలు వచ్చా లేదా, నాకు పేరు ఉందో లేదో అవన్నీ ఆయనకు తెలిసిపోయి ఆయన ఏబిసిడీలు కూడా రావు నాకు అని ఆయన జోషిని చెప్పారు. నాకు ఏబిసిడీలు వచ్చో రావో, నాకు ఆలు వచ్చో రావో అవన్నీ మీకు అనవసరం అండి. నా ఫోటో పెట్టి మీరు వీడియో చేయాలనుకున్నప్పుడు నేను ఏ పాయింట్ అడిగాను, ఏ పాయింట్ మీద వీడియో చేశాను, అదే పాయింట్ మీద మీరు సమాధానం చెప్పాలి. నేను ఏ పాయింట్ మీద వీడియో చేశాను, మీరు చూపించిన ఫోటో వీడియో, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఆల్రెడీ రమణానంద మహర్షి వారు మీకు వివరణ ఇచ్చారా లేదా, ఇచ్చినా సరే ఇవ్వలేనట్టుగా మీరు మళ్ళీ అడిగారా లేదా, అది నా పాయింట్. దానికి సమాధానం చెప్తూ వీడియో చేయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అసత్యం చెప్పారా లేదా? వేదాలు చదివిన వారు, పక్కన డాక్టర్ అని బిరుదును పెట్టుకున్న వాళ్ళు ఇలాగే అబద్ధాలు చెప్తారా? వేదంలో చెప్పారా ఇలాగా మసిపూసి మారేడుకాయ చేయమని? మీకు వేదం తెలుసు కదా, వేదాన్ని చదువుకున్నారు కదా, అందులో ఉన్న మంచి మంచి విషయాల గురించి వీడియోలు చేసుకోండి, ప్రజలకు తెలియచేయండి. అంతేగాని ఎప్పుడు చూసినా రమణానంద మహర్షి వారిపై పడి ఇద్దరూ కలిపి కూర్చుని, ఏదో ఇద్దరు అమ్మలక్కలు కూర్చుని ఇంకో అమ్మలక్క గురించి మాట్లాడుకుంటున్నట్టు ఉంటున్నాయండి మీ వీడియోలు. చూసే వాళ్ళకి మరి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా చిరాకుగా ఉన్నాయి మీ వీడియోలు చూస్తుంటే. మరి ఆ ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఇంత దారుణంగా కూర్చొని మాట్లాడుకోరేమో, అలా మాట్లాడుకుంటున్నారండి మీరిద్దరు. వెంకట చాగంటి గారు, మీ పక్కన డాక్టర్ అని ఉందా లేదా, మీరు వేదాలు చదివారా లేదా, అవన్నీ మాకు అవసరం లేదు. మీరు సత్యాలు మాట్లాడుతున్నారా లేదా, ఆ కనీస సంస్కారం కూడా మీకు లేదు అనటానికి మీకు ఇంకో ఉదాహరణ చెప్పనా? వెంకట చాగంటి గారు, మీ తప్పులు మీకు తెలియట్లేదండి, మీ తప్పులు మీకు తెలియట్లేదు. ఒక్కసారి చెప్తాను వినండి. మీరు చేసిన తప్పేంటో చెప్పనా? మీరు రమణానంద మహర్షి వారు, నిజం చెప్పండి, మీరు వేదాలు చదువుకున్న పండితులు కదా, నిజం చెప్పండి, రమణానంద మహర్షి వారు మీకు ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడారా లేదా? మీరు అలా మాట్లాడిన ఆ మహర్షి వారికి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? బాడీ షేమింగ్ చేస్తారా? ఇంత వయసు వచ్చి మీరు చేస్తున్నది అదా? బాడీ షేమింగ్ చేయొచ్చండి? అది సంస్కారం అనిపించుకుంటుందా అసలు బాడీ షేమింగ్ చేయటం? ఏది సిద్ధగురువు అయితే ఒక్కసారి సన్నగా అయిపోండి చూద్దాం అని అంటున్నారు. అలాంటి మాటలు మీరు మాట్లాడవచ్చా? వీపు విశాలంగా ఉంది, ఆయన వీపు విశాలంగా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడితే తిరిగి అలాంటి మాటలే మీ మీదకి వస్తాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెంకట చాగంటి గారు, మీరు ఒక పెద్ద గురువును, సిద్ధ మహాగురువును, ఆయనకి కొన్ని వేల మంది శిష్యులు దేవుడి కింద ఆరాధిస్తున్నారు. అలాంటి ఒక గురువు గురించి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. బాడీ షేమింగ్ చేసుకుంటూ మాట్లాడితే వారి శిష్యులందరికీ కూడా కోపం వచ్చి, మీరు ఒక్క మాట అంటే మిమ్మల్ని 10 మాటలు అంటే మీ గౌరవం ఎక్కడికి పోతుందండి? డాక్టర్ అనే పేరు పక్కన పెట్టుకున్నారు కదా, ఆ పేరుతోటి వస్తుందా గౌరవం? సంస్కారవంతంగా మాట్లాడితే వస్తుందా? సంస్కారవంతంగా మాట్లాడితేనే వస్తుందండి, అది తెలుసుకోండి ముందు. మీరు ఎంత సంస్కారంగా మాట్లాడతారో, మీరు ఎంత గౌరవంగా మర్యాదగా మాట్లాడతారో, అదే గౌరవాన్ని, అదే సంస్కారాన్ని ఎదుటివారు కూడా మీపై చూపిస్తారు. మీరు ఎప్పుడైతే బాడీ షేమింగ్ చేసుకుంటూ మాట్లాడతారో, మీ మీద కూడా అదే బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడతారు.
మీరు ఇప్పుడు థంబ్‌నెయిల్స్ చూడండి. ఎలాంటి థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు గురువుగారి మీద మీరు? మేము పెట్టలేమా? మాకు ఏఐతో మాకు క్రియేట్ చేయటం రాదా? ఆల్రెడీ ఒకాయన పెట్టారు గదా మీ మీద థంబ్‌నెయిల్. ఎందుకు పెట్టారు? మీరు పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ రమణానంద మహర్షి వారిపై పెడుతున్నారు కాబట్టి, మీ మీద ఇంకొక ఆయన పెట్టారు. అదే మీరు గౌరవవంతంగా పెట్టుంటే, మీకు అదే గౌరవం దక్కేది కదా! నేను చూపిస్తాను చూడండి మీ మీద ఎలాంటి థంబ్‌నెయిల్ పెట్టారో. మీరు రమణానంద మహర్షి వారిపై పెడుతున్న థంబ్‌నెయిల్స్ ఎలాంటివి పెడుతున్నారు? అదేనా మీ సంస్కారం? వేదం నేర్చుకున్న సంస్కారం అదేనా? ఒక వ్యక్తిని ఎప్పుడూ అవమానపరచటం, అవహేళన చేయటం, అసత్య ఆరోపణలు చేయటం, వేదం నేర్చుకున్న పండితుడి లక్షణమేనా అది? అందరూ చూస్తున్నారు అనే ఇది కూడా లేకుండా, మరి డాక్టర్ వచ్చినట్టు కూడా ఆమెకు తెలియదండి అని చెప్తున్నాడు మీ పక్కన పెద్దాయన. మీ పక్కన డాక్టర్ అని ఉందా? మీ పేరు వెంకట చాగంటి అని ఉందా? మీకేదో యూనివర్సిటీ ఉందా? లేకపోతే మీరు వేదాలని అవపోసన పట్టారా? అవన్నీ చూసి కదండీ మీకు గౌరవం వచ్చేది. మీ మాట, మీ సంస్కారం, మీరు మాట్లాడే పద్ధతిని బట్టి మీకు మళ్ళీ తిరిగి అదే గౌరవం వస్తుంది గానీ, మీరు మాట్లాడే మాటలు ఎంత వంకరగా ఉంటే, మీకు తిరిగి వచ్చే మాటలు కూడా అంతే వంకరగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి వెంకట చాగంటి గారు. మీరు మర్యాద తీసుకోవాలనుకున్నప్పుడు ఎదుటి వారికి కూడా మర్యాద ఇవ్వటం నేర్చుకోండి. మీరు పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెట్టి, పిచ్చి పిచ్చిగా వీడియోలు చేశారంటే, మీ మీద కూడా అలాంటి వీడియోలే చేయవలసొస్తుంది. మేము కూడా ఏఐలో మేము కూడా తయారు చేయగలం అలా పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని, పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా గురించి ఎప్పుడైనా వీడియో చేయాలనుకుంటే, రమణానంద మహర్షి వారి శిష్యురాలు అని వీడియో చేసుకోండి. నా పేరు తెలియవలసిన అవసరం మీకు లేదు. చెప్పవలసిన అవసరం నాకు లేదు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.